హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుప్త సామ్రాజ్యం సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్: గుప్త సామ్రాజ్య ఆవిర్భావం మరియు సామాజిక నేపథ్యంపై కింది ప్రకటనలను పరిశీలించండి. గుప్తులు కుషానులకు సామంతులుగా ఉండేవారని చరిత్రకారుల అభిప్రాయం. వీరి ప్రధాన అధికార కేంద్రం ప్రయాగ, అలహాబాద్లోని ప్రయాగ. వీరు క్షత్రియ కులానికి చెందిన వారని చారిత్రక ఆధారాలు ధృవీకరిస్తున్నాయి. పై వాటిలో ఏవి సరైనవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గుప్తులు కుషానులకు సామంతులుగా ఉండేవారని చరిత్రకారుల అభిప్రాయం. వీరి ప్రధాన అధికార కేంద్రం ప్రయాగ, అలహాబాద్లోని. నెక్స్ట్ ఆప్షన్ 3 ఏమన్నారు అంటే క్షత్రియ కులానికి చెందిన వారు అని చారిత్రక ఆధారాలు ధృవీకరిస్తున్నాయి అని అంటున్నారండి. కానీ అక్కడ క్షత్రియ కులానికి సంబంధించినది కాదు, వైశ్య కులానికి చెందిన వారండి వీళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్: మొదటి చంద్రగుప్తుని గురించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? మొదటి చంద్రగుప్తుని గురించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఇతను గుప్త వంశానికి నిజమైన స్థాపకుడు. ఇతని పట్టాభిషేకానికి గుర్తుగా క్రీస్తు శకం 319 నుండి 320లో గుప్త శకం ప్రారంభమైంది. ఇతను లిచ్చవి రాజకుమారి కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. ఇతను తన అలహాబాద్ ప్రశస్తిలో తనను తాను లిచ్చవి దౌహిత్రుడు అని గర్వంగా చెప్పుకున్నాడు. సరికానిది అడిగారండి మొదటి చంద్రగుప్తుని గురించి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఈ మొదటి చంద్రగుప్తుడు అనేవాడు గుప్త వంశానికి నిజమైన స్థాపకుడు. మొదటి చంద్రగుప్తుని పట్టాభిషేకానికి గుర్తుగా క్రీస్తు శకం 319, 320లో గుప్త శకం ప్రారంభమైంది. ఇతను లిచ్చవి రాజకుమారి కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే తనను తాను లిచ్చవి దౌహిత్రుడు అని అలహాబాద్ ప్రశస్తిలో చెప్పుకున్నది మొదటి చంద్రగుప్తుడు కాదండి, సముద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్: చంద్రగుప్తుని విజయాలకు సంబంధించి ప్రయాగ ప్రశస్తి గురించి కింది వాటిలో సరైనదేది? చంద్రగుప్తుని విజయాలకు సంబంధించి ప్రయాగ ప్రశస్తి గురించి కింది వాటిలో సరైనదేది? దీనిని హరిసేనుడు సంస్కృతంలో రచించాడు. ఇది అశోకుడు వేయించిన స్తంభం పైన చెక్కబడింది. దీనిపై మొఘల్ చక్రవర్తి అక్బర్ శాసనం కూడా ఉంది. సరైన కోడ్ను ఎంచుకోండి. ఇక్కడ ఏమన్నారండి? సముద్రగుప్తుని యొక్క విజయాలకు సంబంధించి ప్రయాగ ప్రశస్తి గురించి సరైనది ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ప్రయాగ ప్రశస్తి గురించి సముద్రగుప్తుని విజయాల్లో హరిసేనుడు సంస్కృతంలో రచించాడంట. అశోకుడు వేయించిన స్తంభం పైన చెక్కబడిందంట. ఏది? ప్రయాగ ప్రశస్తి. నెక్స్ట్ ఇక్కడ మొఘల్ చక్రవర్తి అక్బర్ శాసనం కూడా ఉంది అన్నారు. మొఘల్ చక్రవర్తి జహాంగీర్ శాసనం అండి, అక్బర్ది కాదు. నెక్స్ట్ క్వశ్చన్: సముద్రగుప్తుని యొక్క విజయాలు, విధానాలు. ఆర్యావర్త రాజులు గ్రహణ మోక్షానుగ్రహ విధానం. దక్షిణపథ రాజులు నేరుగా సామ్రాజ్యంలో విలీనం. అటవిక రాజ్యులు సార్వభౌమాధికారం, అంగీకారం, కప్పం. సరిహద్దు రాజ్యాలు రాజులను సేవకులుగా మార్చుకోవడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆర్యావర్త రాజులు అంటే నేరుగా సామ్రాజ్యంలో విలీనం. దక్షిణాపథ రాజ్యులు అంటే గ్రహణ మోక్షానుగ్రహ విధానం. అటవిక రాజ్యాలు అంటే రాజులను సేవకులుగా మార్చుకోవడం. సరిహద్దు రాజ్యాలు అంటే సార్వభౌమాధికారం, అంగీకారం, కప్పం. నెక్స్ట్ క్వశ్చన్: సముద్రగుప్తుడిని విఏ స్మిత్ భారత నెపోలియన్ అని వర్ణించారు. సముద్రగుప్తుడు యుద్ధ మరియు విజయకాంక్షతో తన సామ్రాజ్యాన్ని అసాధారణంగా విస్తరించాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. సముద్రగుప్తుడిని విఏ స్మిత్ భారత నెపోలియన్ అని వర్ణించాడంట. సముద్రగుప్తుడు యుద్ధ మరియు విజయకాంక్షతో తన సామ్రాజ్యాన్ని అసాధారణంగా విస్తరించాడంట.
నెక్స్ట్ క్వశ్చన్, రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్య గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. వెండి నాణేలను విడుదల చేసిన మొదటి గుప్త పాలకుడు ఎవరండి? రెండవ చంద్రగుప్తుడు. తన కుమార్తె ప్రభావతి గుప్తను రెండవ రుద్రసేనుడికిచ్చి వివాహం చేశాడు. ఇతని ఆస్థానాన్ని ఫాహియన్ సందర్శించాడు. పై వాటిలో ఏవి సరైనవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి. రెండవ చంద్రగుప్తుడిని ఏమంటారు? విక్రమాదిత్య అంటారు. ఈయన గురించి సరైనవి, ఈయన రెండవ చంద్రగుప్తుడు అనేవాడు వెండి నాణేలను విడుదల చేసిన మొదటి గుప్త పాలకుడంట. ఈ రెండవ చంద్రగుప్తుని యొక్క కుమార్తె ప్రభావతి గుప్తను రెండవ రుద్రసేనుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ రెండవ చంద్రగుప్తుని యొక్క ఆస్థానాన్ని ఫాహ్యాన్ సందర్శించాడంట. నెక్స్ట్ క్వశ్చన్, నవరత్నాలు వారి రచనలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. అమరసింహుడు అమరకోశం, వరాహమిహిరుడు బృహత్ సంహిత, వరరుచి మంత్రశాస్త్రం, శంకు శిల్పశాస్త్రం. ఇక్కడ సరికానిది అడిగారండి. దేనికి సంబంధించి? నవరత్నాలు వారి యొక్క రచనలకు సంబంధించి సరికాని జత. ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. అమరసింహుడు అమరకోశం, వరాహమిహిరుడు బృహత్ సంహిత, శంకు శిల్పశాస్త్రం. వరరుచి ప్రాకృత ప్రకాశ రచయిత. మంత్రశాస్త్రం కాదండి, వరరుచి ప్రాకృత ప్రకాశ రచయిత. మంత్రశాస్త్రం యొక్క రచయిత వేతాల భట్టు. కుమారగుప్తుని పాలనకు సంబంధించి కింది వాటిలో ఏది ట్రాప్ సమాచారం, అంటే తప్పుడు సమాచారం? ఇతను నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇతను కార్తికేయుని ఆరాధకుడు. నాణేలపై నెమలి బొమ్మలున్నాయి. ఇతని కాలంలో హునులు మొదటి దాడులను స్కందగుప్తుడు తిప్పికొట్టాడు. ఇతను విక్రమాదిత్య అనే బిరుదును పొందాడు. రాంగ్ స్టేట్మెంట్ అడిగారండి క్వశ్చన్లో. ఎవరికి సంబంధించింది? కుమారగుప్తుని యొక్క పాలనకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే ఇతను విక్రమాదిత్య అనే బిరుదును పొందాడు. ఇది రాంగ్ అండి. ఎందుకు అంటే ఇంతకు ముందు ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం. విక్రమాదిత్యాన్ని ఎవరిని అంటారండి? రెండవ చంద్రగుప్తుని అంటారండి. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కుమారగుప్తుని నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు ఇతడు. ఇతని కార్తికేయుని ఆరాధకుడు. నాణేలపై నెమలి బొమ్మలు ఉన్నాయంట. ఇతని కాలంలో హునులు మొదటి దాడులను స్కందగుప్తుడు తిప్పికొట్టాడంట. కుమారగుప్తుని బిరుదులు ఏవేవి అంటే చక్రాదిత్య, మహేంద్రాదిత్య, విక్రమాదిత్య. సారీ అండి, కుమారగుప్తుని యొక్క బిరుదులు చక్రాదిత్య, మహేంద్రాదిత్య. విక్రమాదిత్య అనేది రెండవ చంద్రగుప్తుడు మరియు స్కందగుప్తుని బిరుదండి. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త కాలం నాటి ఆర్థిక పరిస్థితులపై కింది వాటిలో సరైనవేవి? దామోదర్పూర్ రాగి రేకుల శాసనం ప్రకారం వర్తక సంఘాలు బ్యాంకుల్లో పనిచేసేవి. చివరి గుప్త రాజు కాలంలో బంగారు నాణేలలో బంగారం పాలు తగ్గి మిశ్రమ లోహాలు పెరిగాయి. నగదు రూపంలో జీతాలు చెల్లించడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. గుప్త కాలం నాటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించిందండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. దామోదర్పూర్ రాగి రేకుల శాసనం ప్రకారం వర్తక సంఘాలు బ్యాంకుల్లో పనిచేసేవి. ఏ కాలంలో? గుప్తుల కాలంలో. చివరి గుప్తుల రాజుల కాలంలో బంగారు నాణేలలో బంగారం పాలు తగ్గి మిశ్రమ లోహాలు పెరిగాయంట. అంటే బంగారం యొక్క క్వాలిటీ అనేది కొంచెం తగ్గించి దానికి లోహాలు అనేవి మిక్స్ చేశారంట. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే నగదు రూపంలో జీతాలు చెల్లించలేక భూములను దానంగా ఇవ్వడం ప్రారంభమైంది. ఇది ఆర్థిక క్షీణతకు దారితీసింది. కానీ ఇక్కడేమన్నారు? నగదు రూపంలో జీతాలు చెల్లించడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది అన్నారండి. ఇక్కడ బలోపేతం కాలేదు, ఇది క్షీణతకు దారితీసింది. నెక్స్ట్ క్వశ్చన్, వాకాటక సామ్రాజ్యానికి సంబంధించి వంశస్థాపకుడు మరియు సామ్రాట్ బిరుదు పొందిన రాజును వరుసగా గుర్తించండి. వాకాటక సామ్రాజ్యానికి సంబంధించి వంశస్థాపకుడు మరియు సామ్రాట్ బిరుదు పొందిన రాజును వరుసగా గుర్తించండి. మొదటి ప్రవరసేనుడు వింధ్యశక్తి. ఇక్కడ ఏమడిగారండి? వంశస్థాపకుడు మరియు సామ్రాట్ బిరుదు. మొదటి ప్రవరసేనుడు వింధ్యశక్తి మొదటి ప్రవరసేనుడు. రెండవ రుద్రసేనుడు హరిసేనుడు. వింధ్యశక్తి రెండవ ప్రవరసేనుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. వింధ్యశక్తి మొదటి ప్రవరసేనుడు. వింధ్యశక్తి అనేవాడు వాకాటక సామ్రాజ్యానికి వంశస్థాపకుడు.
సామ్రాట్ బిరుదు అనేది మొదటి ప్రవరసేనుడు అండి. స్థాపకుడు వింధ్యశక్తి సామ్రాట్ బిరుదు పొందిన ఏకైక రాజు మొదటి ప్రవరసేనుడు. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా గుహలకు సంబంధించి వాకాటకుల సాకారంపై కింది వాటిని పరిశీలించండి. అజంతా గుహలలోని బౌద్ధ విహారాలు హరిసేనుడి కాలంలో నిర్మించబడ్డాయి. 14, 17, 19 నెంబరు గుహలు వీరి కాలం నాటి చిత్రలేఖనానికి ప్రసిద్ధి. మహావి నిష్క్రమణం అనే పెయింటింగ్ వీరి కాలానికే చెందుతుంది. ఎవరికి సంబంధించిందండి? అజంతా గుహలకు సంబంధించిన వాకాటకుల సాకారం గురించి. ఆప్షన్ సి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అజంతా గుహలలోని బౌద్ధ విహారాలు హరిసేనుడి కాలంలో నిర్మించబడ్డాయంట. 16, 17, 19 నెంబరు గుహలు వీరి కాలం నాటి చిత్రలేఖనానికి ప్రసిద్ధి. నెక్స్ట్ మహావి నిష్క్రమణం అనే పెయింటింగు వీరి కాలానికే చెందుతుందంట. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. సాహిత్య రచయితలు: సేతుబంధ, హరివిజయ, అభిజ్ఞాన శాకుంతలం, అమరకోశం. రచయితలు: సర్వసేనుడు, రెండవ ప్రవరసేనుడు, అమరసింహుడు, కాళిదాసు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. సేతుబంధ రెండవ ప్రవరసేనుడు, హరివిజయ సర్వసేనుడు, అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు, అమరకోశం అమరసింహుడు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త సామ్రాజ్య పతనానికి గల కారణాలలో సరికానిదేది? ఇక్కడ పతనానికి గల కారణాలలో సరికానిది అడిగారండి. హూనా నాయకుడైన తోరమానుడు మిహిరకులుడి దాడులు, యశోధర్మన్ వంటి సామంత రాజుల తిరుగుబాటు, పశ్చిమ భారతదేశాన్ని కోల్పోవడంతో విదేశీ వాణిజ్యం దెబ్బతినడం, కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పెరిగి సామంత వ్యవస్థ బలహీనపడటం. ఇక్కడ ఏమడిగారండి? గుప్త సామ్రాజ్య పతనానికి గల కారణాల్లో సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హూనా నాయకుడైన తోరమానుడు మిహిరకులుడి దాడులు ఇవి గుప్త సామ్రాజ్యం యొక్క పతనానికి కారణాలంట. హూనా నాయకుడైన తోరమానుడు మిహిరకులుడి దాడులంట, యశోధర్మన్ వంటి సామంత రాజుల తిరుగుబాటు, పశ్చిమ భారతదేశాన్ని కోల్పోవడంతో విదేశీ వాణిజ్యం దెబ్బతినడం. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే కేంద్ర ప్రభుత్వం నియంత్రణ తగ్గి సామంత వ్యవస్థ బలపడటం పతనానికి కారణమైందంట. ఇక్కడేమన్నారు? కేంద్ర ప్రభుత్వం నియంత్రణ పెరిగి సామంత వ్యవస్థ బలహీనపడడం అన్నారు. సో దిస్ ఈజ్ రాంగ్ అండి. ఇక్కడ పెరగలేదండి, తగ్గింది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గి సామంత వ్యవస్థ బలపడటం పతనానికి కారణం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, స్కందగుప్తుని గురించి కింది వాటిలో సరైన ప్రకటనను గుర్తించండి. గుప్త వంశంలో పరాక్రమవంతుడైన చివరి గొప్ప చక్రవర్తి, చారిత్రక సుదర్శన సరస్సును ఇతని గవర్నర్ పర్ణదత్తుడు మరమ్మత్తు చేయించాడు. ఇతని తర్వాత గుప్త నాణేలు పశ్చిమ మాల్వా ప్రాంతంలో విస్తృతంగా కనిపించాయి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎవరి గురించి అడిగారు? స్కందగుప్తుని గురించి. గుప్త వంశంలో పరాక్రమవంతుడైన చివరి గొప్ప చక్రవర్తి ఎవరు అంటే స్కందగుప్తుడు. చారిత్రక సుదర్శన సరస్సును ఇతని గవర్నర్ పర్ణదత్తుడు మరమ్మత్తు చేయించాడంట. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే ఇక్కడ ఏం అడిగారండి? స్కందగుప్తుని తర్వాత గుప్త నాణేలు పశ్చిమ మాల్వా ప్రాంతంలో విస్తృతంగా కనిపించాయి అన్నారండి. కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి స్కందగుప్తుని తర్వాత పశ్చిమ మాల్వా, సౌరాష్ట్ర ప్రాంతాల్లో గుప్తుల నాణేలు కనిపించకపోవడం క్షీణతకు నిదర్శనం. ఇక్కడేమన్నారండి? విస్తృతంగా కనిపించాయి అన్నారండి. విస్తృతంగా కాదు, అవి కనిపించకపోవడం వల్ల క్షీణతకు దారితీసిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతాలు, రాజవంశాలు గుప్త పతనం తర్వాత కింది జతలలో ఏది సరైనది? తానేశ్వర్ మౌకరీలు, కనౌజ్ పుష్యభూతులు, వల్లభి మైత్రకులు, దక్కన్ పల్లవులు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. సరైనది అడిగారు. గుప్త పతనం తర్వాత వారి యొక్క ప్రాంతానికి, రాజవంశానికి సంబంధించి సరైనది అడిగారు. వల్లభి మైత్రకులు, దిస్ ఇస్ కరెక్ట్ అండి. తానేశ్వర్ అంటే పుష్యభూతులు అండి. కనౌజ్ అంటే మౌకరీలు. ఇక్కడ రెండు ఆపోజిట్ పడినాయండి. తానేశ్వర్కి పుష్యభూతులు, కనౌజ్కి మౌకరీలు, వల్లభికి మైత్రకులు. ఇది కరెక్టు. దక్కన్ అంటే చాళుక్యులు అండి, నాట్ పల్లవులు. పల్లవులు అంటే తమిళనాడు, దక్కన్ అంటే చాళుక్యులు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి.
మౌర్యుల కాలంలో అధికారం కేంద్రీకృతమై ఉండగా గుప్తుల కాలంలో అది వికేంద్రీకరణ చేయబడింది. సామ్రాజ్యంలో అధిక భాగం సామంతుల చేతుల్లో ఉండేది మరియు వీరు రాజా లేదా మహారాజు అనే బిరుదులు ధరించేవారు. పరిపాలనలో వృత్తిపరమైన అర్హత కంటే వారసత్వానికి ప్రాధాన్యత పెరగడం వల్ల కేంద్రం అధికారం మరింత బలపడింది. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? 1, 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. మౌర్యుల కాలంలో అధికారం కేంద్రీకృతమై ఉండగా గుప్తుల కాలంలో అది వికేంద్రీకరణ చేయబడిందంట. సో ఇట్ ఈస్ కరెక్ట్. సామ్రాజ్యంలో అధిక భాగం సామంతుల చేతుల్లో ఉండేది మరియు వీరు రాజా లేదా మహారాజు అనే బిరుదులు ధరించేవారంట. మౌర్యుల కంటే గుప్తుల పాలనలో వికేంద్రీకరణ ఎక్కువ, సామంతుల ప్రభావం మెండుగా ఉండేది. వారసత్వ పదవుల వల్ల పరిపాలనలో స్థిరత్వం వచ్చినప్పటికీ అది కేంద్ర అధికారం బలహీనపడటానికి మరియు సామంత వ్యవస్థ బలపడటానికి దారితీసింది. వారసత్వ పదవుల వల్ల పరిపాలనలో స్థిరత్వం వచ్చినప్పటికీ అది కేంద్ర అధికారం బలహీనపడటానికి మరియు సామంత వ్యవస్థ బలపడటానికి దారితీసింది. కానీ ఇక్కడేమన్నారండి? పరిపాలనలో వృత్తిపరమైన అర్హత కంటే వారసత్వానికి ప్రాధాన్యత పెరగడం వల్ల కేంద్ర అధికారం మరింత బలపడింది అన్నారండి. ఇక్కడేమన్నారు? ఇక్కడ బలహీన పడటానికి మరియు సామంత వ్యవస్థ బలపడటానికి దారితీసిందంట. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి పరిపాలనా విభాగాలు మరియు వాటి అధిపతులను జతపరచండి. విభాగాలు: భుక్తి లేదా రాష్ట్రం, విషయ లేదా జిల్లా, నగరం, గ్రామం. అధిపతులు: విషయపతి, ఉపరిక, గ్రామిక, పురపాల. ఆప్షన్ బి కరెక్ట్ అండి. భుక్తి లేదా రాష్ట్రం అంటే ఉపరిక, విషయ లేదా జిల్లా అంటే విషయపతి, నగరం అంటే పురపాల, గ్రామం అంటే గ్రామిక. భుక్తి దీనిని ఉపరిక అనే అధికారి పాలించేవారు. విషయ దీనికి విషయపతి అధిపతి. పురపాల నగర పరిపాలనను చూసే ప్రధాన అధికారి. గ్రామిక గ్రామ పెద్ద లేదా గ్రామాధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో భారతదేశంలో బలమైన సామంత వ్యవస్థ ఏర్పడింది. ఉన్నత అధికారులకు వేతనానికి బదులుగా భూములను దానం ఇవ్వడం ప్రారంభమైంది మరియు పదవులు వారసత్వంగా మారాయి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గుప్తుల కాలంలో భారతదేశంలో బలమైన సామంత వ్యవస్థ ఏర్పడిందంట. ఉన్నత అధికారులకు వేతనానికి బదులు భూములను దానం చేసేవారంట. పదవులు అనేవి వారసత్వంగా వచ్చేవంట. అధికారులు జీతానికి బదులు భూములు ఇవ్వడం మరియు పదవులు తండ్రి నుండి కొడుకుకు సంక్రమించడం వల్ల స్థానిక శక్తులు పెరిగి సామంత వ్యవస్థకు పునాది పడింది. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి భూమి వర్గీకరణకు సంబంధించి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికానిది అడిగారండి. గుప్తుల కాలం నాటి భూమి వర్గీకరణకు సంబంధించి: క్షేత్ర సాగుకు అనుకూలమైన భూమి, కిల సాగులో లేని బీడు భూమి, అప్రహత నివాసయోగ్యమైన భూమి, గపత శరహ పచ్చిక బయళ్ళు లేదా పశువుల మేత భూమి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో సరికానిది అడిగారు. సో ఆప్షన్ సి ఇస్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. క్షేత్ర అంటే సాగుకు అనుకూలమైన భూమి, కిల అంటే సాగులో లేని బీడు భూమి, గపత శరహ అంటే పచ్చిక బయళ్ళు లేదా పశువుల మేత భూమి, అప్రహత అంటే సాగుకు పనికిరాని అటవీ లేదా బంజరు భూమి అండి. వాస్తు నివాసయోగ్యమైన భూమిని వాస్తు లేదా వస్తి అని పిలిచేవారు. వాస్తు అంటే నివాసయోగ్యమైన భూమి లేదా నివాసయోగ్యమైన భూమిని వాస్తు లేదా వస్తి అని పిలిచేవారంట. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులకు సంబంధించి క్రింది వాటిని విశ్లేషించండి. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా సివిల్ మరియు క్రిమినల్ చట్టాలను స్పష్టంగా వేరు చేసింది గుప్త యుగమే. ఫాహియాన్ రచనల ప్రకారం గుప్తుల కాలంలో నేరస్తులకు కఠినమైన ఉరిశిక్షలు విధించేవారు. నగర పరిపాలనలో నగర శ్రేష్ఠి మరియు సార్తవాహ వంటి వ్యాపార ప్రతినిధులకు ప్రాధాన్యత ఉండేది. గుప్తుల కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులకు సంబంధించి సరైన అడిగారండి. ఓన్లీ 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా సివిల్ మరియు క్రిమినల్ చట్టాలను స్పష్టంగా వేరు చేసింది ఏది అంటే గుప్త యుగం అంటే. నెక్స్ట్,
నగర పరిపాలనలో నగర శ్రేష్ఠి మరియు సార్తవాహ వంటి వ్యాపార ప్రతినిధులకు ప్రాధాన్యత ఎక్కడుంది అంటే గుప్తుల కాలంలో ఉందండి. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే ఫాహియాన్ ప్రకారం గుప్తుల కాలంలో శిక్షలు మృదువుగా ఉండేవి మరియు ఉరి శిక్షలు అనేవి విధించేవారు కాదు. కానీ ఇక్కడ ఏమన్నారంటే ఉరి శిక్షలు విధించేవారు అన్నారండి. సో దట్ ఈస్ వై ది స్టేట్మెంట్ ఈస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సివిల్ లేదా క్రిమినల్ చట్టాల విభజన జరిగింది నగర పరిపాలనలో వ్యాపారాలకు గొప్ప ప్రాధాన్యత ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. నలంద విశ్వవిద్యాలయం మరియు అక్కడి ఆచార్యులకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. నలందాను కుమారగుప్తుడు వన్ స్థాపించాడు మరియు ఇది ప్రధానంగా మహాయాన బౌద్ధానికి కేంద్రం. హుయాన్ సాంగు నలందాను సందర్శించినప్పుడు శీలభద్రుడు కులపతిగా ఉన్నారు. భారతీయ తర్కశాస్త్ర పితామహుడుగా పిలువబడే దిగ్నాగుడు ఇక్కడి ప్రముఖ ఆచార్యులలో ఒకరు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నలంద విశ్వవిద్యాలయానికి మరి అక్కడి ఉన్న ఆచార్యులకు సంబంధించి సరైనవి ఏవి అంటే నలందాను కుమారగుప్త వన్ అనేవాడు స్థాపించారంట. ఇది ప్రధానంగా మహాయాన బౌద్ధ మతానికి కేంద్రం అంట. హుయాన్సాంగ్ నలందాను సందర్శించినప్పుడు శీలభద్రుడు కులపతిగా ఉండేవాడంట. భారతీయ తర్కశాస్త్ర పితామహుడుగా పిలువబడే దిగ్నాగుడు ఇక్కడి ప్రముఖ ఆచార్యుల్లో ఒకరు అంట. భారతీయ తర్కశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారండి? దిగ్నాగుడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది పన్నుల రకాలను వాటి అర్థాలతో సరిపోల్చండి. భోగా రాజుకిచ్చే పండ్లు పువ్వులు వంటి కానుకలు. ఉదరంగా ప్రతి నాగలిపై విధించే పన్ను. విష్టి ఉచిత శ్రమ రూపంలో చెల్లించే పన్ను. హలిరాకర శాశ్వత రైతులపై విధించే నీటి పన్ను. ఇక్కడ సరైన జతలు కాదండి, సరి కాని జతలు అని అడగాల్సింది. ఇక్కడ సరైన జతలు అని పడింది. సో ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. క్వశ్చన్లో ఇక్కడ సరి కాని జతలు ఏవి అని అడగాల్సింది. సో సరి కాని వచ్చేటప్పటికి 1 అండ్ 3 అండి, మరియు హలికారా అండి. ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. భోగా అంటే రాజుకి ఇచ్చే పండ్లు పువ్వులు వంటి కానుకలు. ఉదరంగా అంటే శాశ్వత రైతులపై విధించే నీటి పన్ను అండి. ఇక్కడ ఆపోజిట్లో పడింది స్టేట్మెంటు. హలిరాకార అంటే ప్రతి నాగలిపై విధించే పన్ను అండి. విష్టి అంటే ఉచిత శ్రమ రూపంలో చెల్లించే పన్ను. ఇది సరి చేసుకోండి. ఇక్కడ సరైన జతలు కాదు, సరి కాని జతలు అని అడగాల్సింది. గుప్తుల కాలం నాటి మహిళల స్థితిగతులపై కింది ప్రకటనలు విశ్లేషించండి. క్రీస్తు శకం 510 నాటి ఏరాన్ శాసనం సతి ఆచారానికి సంబంధించి మొదటి చారిత్రక ఆధారం. అజంతా చిత్రలేఖనాలను పరిశీలిస్తే ఆ కాలంలో పర్దా పద్ధతి కఠినంగా అమల్లో ఉందని తెలుస్తోంది. పై వాటిలో ఏది సరైనది? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సరైనది అడిగారు. గుప్తుల కాలం నాటి మహిళా స్థితిగతులకు సంబంధించి స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్ అండి. క్రీస్తు శకం 510 నాటి ఏరాన్ శాసనం సతి ఆచారానికి సంబంధించిన మొదటి చారిత్రక ఆధారం. అజంతా చిత్రలేఖనాలు మరియు శిల్పాలను పరిశీలిస్తే మహిళలు ముసుగు లేకుండా స్వేచ్ఛగా ఉండడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఆ కాలంలో పర్దా పద్ధతి అమల్లో లేదండి. ఇక్కడ అమల్లో ఉంది అన్నారండి. ఇది గుప్తుల కాలంలో అమల్లో లేదండి పర్దా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలం నాటి కుమారమాత్యుల వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. వీరిని నేరుగా చక్రవర్తి నియమించేవారు మరియు వీరు సాధారణంగా ఉన్నత వర్గాల నుండి లేదా రాజ కుటుంబీకుల నుండి ఎంపిక చేయబడేవారు. కుమారమాత్యులు కేవలం ఒకే రకమైన సివిల్ పరిపాలన పనులకు మాత్రమే పరిమితం చేయబడ్డారు. వీరు సొంతంగా అధికరణ అని పిలువబడే కార్యాలయాలను మరియు సొంత మట్టి ముద్రికలను కలిగి ఉండేవారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ పై వాటిలో ఏవి సరైనవన్నారు? 1 అండ్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ ఆర్ రాంగ్. గుప్తుల కాలం నాటి కుమారమాత్యుల వ్యవస్థకు సంబంధించి వీరిని నేరుగా చక్రవర్తి నియమించేవారంట. వీరు సాధారణంగా ఉన్నత వర్గాల నుండి లేదా రాజ కుటుంబీకుల నుండి ఎంపిక చేయబడేవారంట. ఎవరు? కుమారమాత్యులు. వీరు సొంతంగా అధికరణ అని పిలువబడే కార్యాలయాలను మరియు సొంత మట్టి ముద్రికలను కలిగి ఉండేవారంట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అనేది ఎందుకు రాంగు అంటే సెకండ్ స్టేట్మెంట్ అనేది కుమారమాత్యులు బహుముఖ ప్రజ్ఞశాలలు. వారు రాష్ట్ర పాలకులుగా కేంద్ర మంత్రులుగా సైన్యాధికారులుగా మరియు సంధి
విగ్రహికలుగా వివిధ హోదాల్లో పనిచేశారంట. కానీ ఇక్కడ స్టేట్మెంట్లు ఏమన్నారు? కుమారమాత్యులు కేవలం ఒకే రకమైన సివిల్ పరిపాలన పనులకు మాత్రమే పరిమితం చేయబడ్డారు అన్నారండి. ఇక్కడ ఓన్లీ సివిల్ పరిపాలనకు మాత్రమే కాదు, రిమైనింగ్ వాటికి కూడా పనిచేశారండి. వేటికి? పాలకులుగా, కేంద్ర మంత్రులుగా, సైన్యాధికారులుగా, సంధి విగ్రహికులుగా. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త సైనిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. గుప్తుల సైన్యం చదురంగ బలాలను పదాతి, అశ్వ, గజ, నౌకాదళాలు కలిగి ఉండేది. మౌర్యుల కాలం వలె సైన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వం కింద కఠినమైన నియంత్రణలో ఉండేది. మహాపిలుపతి గజ దళానికి అధిపతిగా ఉండగా మహాశ్వపతి అశ్వదళాన్ని పర్యవేక్షించేవాడు. రణభాండాగారిక యుద్ధ కాలంలో సైన్యానికి ఆహారం, ఆయుధాలు సరఫరా చేసే అధికారిగా ఉండేవారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. గుప్త సైనిక వ్యవస్థకు సంబంధించి సరికానిది అడిగారండి. సో సరికానిది ఈజ్ ఆప్షన్ బి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గుప్తుల సైన్యం చదురంగ బలాలను పదాతి, అశ్వ, గజ, నౌకాదళాలు కలిగి ఉండేదంట. నెక్స్ట్, మహాపిలుపతి గజ దళానికి అధిపతిగా ఉండగా మహాశ్వపతి అశ్వదళాన్ని పర్యవేక్షించేవాడంట. మహాపిలుపతి గజదళానికి అధిపతిగా ఉంటే మహాశ్వపతి అనేవాడు అశ్వదళాన్ని పర్యవేక్షించేవాడంట. రణభాండాగారిక యుద్ధ కాలంలో సైన్యానికి ఆహారము, ఆయుధాలు సరఫరా చేసే అధికారిగా ఉండేవారంట. ఎవరు? గుప్త సైనికులు. గుప్త సైన్యం మౌర్యుల కంటే భిన్నంగా వికేంద్రీకరణ చెందింది. చాలా వరకు సైన్యాన్ని సామంత రాజులే నిర్వహించేవారు మరియు యుద్ధ సమయంలో చక్రవర్తికి సహాయం చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో పట్టణ క్షీణత సంభవించి భారతదేశం స్వయం సమృద్ధమైన గ్రామ ఆర్థిక వ్యవస్థ వైపు మళ్ళింది. రోమన్ సామ్రాజ్యం పతనం కావడం మరియు పట్టు వాణిజ్యం దెబ్బతినడం వల్ల విదేశీ వాణిజ్యం క్షీణించింది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. గుప్తుల కాలంలో పట్టణ క్షీణత సంభవించి భారతదేశం స్వయం సమృద్ధమైన గ్రామ ఆర్థిక వ్యవస్థ వైపు మళ్ళిందంట. రోమన్ సామ్రాజ్యం పతనం కావడం మరియు పట్టు వాణిజ్యం దెబ్బతినడం వల్ల సారీ అండి రోమన్ సామ్రాజ్యం పతనం కావడం మరియు పట్టు వాణిజ్యం దెబ్బతినడం వల్ల విదేశీ వాణిజ్యం క్షీణించిందట. విదేశీ వాణిజ్యం దెబ్బతినడం వల్ల నగరాలు తమ వైభవాన్ని కోల్పోయాయి. పట్టణ క్షీణత, దీని ఫలితంగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి గ్రామాలకు తరలి వెళ్లారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి మతపరమైన అంశాలను లేదా చిహ్నాలను జతపరచండి. అంశాలు: హరిహర, గరుడ, బుద్ధుడు, పంచాయతన. వివరణలు: విష్ణువు యొక్క 9వ అవతారంగా గుర్తింపు, శివ మరియు విష్ణువుల కలయిక, 5గురు దేవతలను ఒకేసారి ఆరాధించడం, గుప్తుల అధికారిక రాజముద్ర చిహ్నం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. హరిహర శివ మరియు విష్ణువుల కలయిక, గరుడ గుప్తుల అధికారిక రాజముద్ర చిహ్నం, బుద్ధుడు విష్ణువు యొక్క 9వ అవతారంగా గుర్తింపు, పంచాయతన 5గురు దేవతలను ఒకేసారి ఆరాధించడం. భాగవత మతంలో భక్తి మార్గాన్ని ప్రవేశపెట్టి ఇతర మతాలను విలీనం చేసుకునే క్రమంలో హరిహర రూపం బుద్ధుడిని అవతారంగా గుర్తించడం వంటివి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, పరిపాలనా రికార్డులకు సంబంధించిన అధికారుల జతలలో సరైనవేవి? అక్షపటలాధికృత రాజరిక రికార్డుల సంరక్షకుడు, పుస్తపాల భూమి బదిలీ మరియు యాజమాన్య రికార్డులను నిర్వహించేవారు, సౌల్ కిక జిల్లా స్థాయి పోలీస్ అధికారి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సరైన జతలు అడిగారు పరిపాలనా రికార్డులకు సంబంధించి. అక్షపటలాధికృత రాజరిక రికార్డుల సంరక్షకుడు. రాజరిక రికార్డుల సంరక్షకుడిని ఏమంటారు? అక్షపటలాధికృత అంటారంట. పుస్తపాల అంటే భూమి బదిలీ మరియు యజమాని రికార్డులు నిర్వహించేవారు. సౌల్ కిక అంటే సుంకాలు వసూలు చేసే అధికారి అండి. జిల్లా స్థాయి పోలీస్ అధికారి కాదు, సుంకాలు వసూలు చేసే అధికారి. జిల్లా స్థాయి యొక్క పోలీస్ అధికారిని ఏమంటారంటే దండపాసిక అని పిలిచేవారంటండి. దండపాసిక. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో శూద్రుల స్థితిగతులలో వచ్చిన మార్పులకు సంబంధించి క్రింది వాటిలో వాస్తవం కానిదేది? ఇన్కరెక్ట్ అడిగారండి. శూద్రుల రామాయణం, మహాభారతం మరియు పురాణాలను వినడానికి అనుమతి పొందారు.
వారు కృష్ణుడిని ఆరాధించడానికి మరియు కొన్ని గృహ ఆచారాలను పాటించడానికి అనుమతించబడ్డారు. 7వ శతాబ్దం నుండి శూద్రులు ప్రధానంగా వ్యాపారులుగా పరిగణించబడ్డారు. శూద్రులకు మరియు అంటరాని వారికి మధ్య వ్యత్యాసం ఈ కాలంలోనే స్పష్టంగా ఏర్పడింది. సరికానిది అడిగారండి ఇక్కడ. గుప్తుల కాలంలో శూద్రుల స్థితిగతులకు సంబంధించి సరికానిది. ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. శూద్రులు రామాయణం, మహాభారతం మరియు పురాణాలను వినడానికి అనుమతి పొందారంట. వారు కృష్ణుడిని ఆరాధించడానికి మరి కొన్ని గృహ ఆచారాలను పాటించడానికి అనుమతించబడ్డారు. ఎవరు? గుప్తులు. శూద్రులకు మరియు అంటరాని వారికి మధ్య వ్యత్యాసం ఈ కాలంలోనే స్పష్టంగా ఏర్పడిందంట. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే 7వ శతాబ్దం నుండి శూద్రులు ప్రధానంగా వ్యవసాయదారులుగా పరిగణించబడ్డారంట. కానీ ఇక్కడ ఏమన్నారు? ప్రధానంగా వ్యాపారులుగా అన్నారండి. ఇక్కడ వ్యాపారులుగా కాదు, వ్యవసాయదారులుగా పరిగణించబడ్డారండి. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలం నాటి నాణేల వ్యవస్థకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. తొలి గుప్త రాజులు బంగారు నాణేలను దీనారాలు అని పిలిచేవారు మరియు వీటిలో బంగారం పాలు ఎక్కువగా ఉండేది. చంద్రగుప్తుడు 2 శకరాజులను ఓడించిన గుర్తుగా మొదటిసారి వెండి నాణేలను రూప్యక ప్రవేశపెట్టాడు. సామాన్య ప్రజలు చిన్న చిన్న కొనుగోళ్లకు బంగారు గవ్వలను వాడేవారు. ఆప్షనే కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దేనికి సంబంధించినవి ఇవి? గుప్తుల కాలం యొక్క నాణేల వ్యవస్థకు సంబంధించి. తొలి గుప్త రాజులు బంగారు నాణేలను దీనారాలు అని పిలిచేవారు మరియు వీటిలో బంగారం పాలు ఎక్కువగా ఉండేది. చంద్రగుప్తుడు 2 శకరాజులను ఓడించిన గుర్తుగా మొదటిసారి వెండి నాణేలను ప్రవేశపెట్టాడు. సామాన్య ప్రజలు వాడింది సాధారణ గవ్వలను, బంగారు గవ్వలను కాదు. విదేశీ వాణిజ్యం దెబ్బతినడం వల్ల తర్వాతి రాజుల కాలంలో బంగారు నాణేల స్వచ్ఛత తగ్గి మిశ్రమ లోహాల శాతం పెరిగింది. సామాన్య ప్రజలు వాడింది సాధారణ గవ్వలను, బంగారు గవ్వలను కాదు. విదేశీ వాణిజ్యం దెబ్బతినడం వల్ల తర్వాతి రాజుల కాలంలో బంగారు నాణేల స్వచ్ఛత తగ్గి మిశ్రమ లోహాల శాతం అనేది పెరిగిందంట అండి. సాధారణ గవ్వలను వాడారంట, బంగారు గవ్వలను కాదు. అందుకే ఇది రాంగ్ అండి. కానీ ఇక్కడ ఏమన్నారండి? బంగారు పాలను ఎక్కువగా ఉండేది అనేది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో కాయస్థ వర్గం ఆవిర్భావానికి సంబంధించి కింది ప్రకటనలు పరిశీలించండి. ప్రభుత్వ రికార్డులను నిర్వహించే అధికారులు ఒక ప్రత్యేక కులంగా ఈ కాలంలోనే ఆవిర్భవించారు. వీరు ప్రధానంగా నగర పరిపాలనలో ప్రథమ కాయస్థ హోదాలో ప్రభుత్వ కార్యాలయానికి ప్రధాన లేఖలుగా ఉండేవారు. కాయస్థులు కేవలం యుద్ధ తంత్రాలను పర్యవేక్షించే సైనిక వర్గంగా ఉండేవారు. గుప్తుల కాలంలో కాయస్థ వర్గం ఆవిర్భావానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. పై వాటిలో సరైనవి అడిగారండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గుప్తుల కాలంలో కాయస్థ వర్గానికి సంబంధించి ప్రభుత్వ రికార్డులు నిర్వహించే అధికారులు ఒక ప్రత్యేక కులంగా ఈ కాలంలోనే ఆవిర్భవించారంట. ఏ కులము? కాయస్థ వర్గం. వీరు ప్రధానంగా నగర పరిపాలనలో ప్రథమ కాయస్థ హోదాలో ప్రభుత్వ కార్యాలయానికి ప్రధాన లేఖలుగా ఉండేవారంట. నగర పరిపాలనలో ప్రథమ కాయస్థ హోదాలో ప్రభుత్వ కార్యాలయానికి ప్రధాన లేఖలుగా ఎవరు ఉండేవారు? కాయస్థ వర్గం వారు. కాయస్థులు కేవలం యుద్ధ తంత్రాలను పర్యవేక్షించే సైనిక వర్గంగా ఉండేవారు అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే కాయస్థులు ప్రధానంగా రికార్డులు మరియు అకౌంటింగ్ పనులు చేసేవారు, సైనిక వర్గం కాదు. ఇక్కడ ఏమన్నారండి? యుద్ధ తంత్రాలు అన్నారు. యుద్ధ తంత్రాలను పర్యవేక్షించే సైనిక వర్గం అన్నారు. కానీ వాళ్ళు నిజంగా చేసేది రికార్డులు మరియు అకౌంటింగ్ పనులు అండి. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో వివిధ మత శాఖల మధ్య జరిగిన ఏకీకరణ లేదా సమన్వయానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అడిగారండి. శివ మరియు విష్ణువుల కలయికగా హరిహర విగ్రహాల ఆరాధన పెరిగింది. బౌద్ధమత ప్రభావాన్ని తగ్గించడానికి బుద్ధుడిని విష్ణువు యొక్క 9వ అవతారంగా ప్రకటించారు. యక్షులు మరియు నాగ విగ్రహాలు ఈ కాలంలోనే ప్రధాన దైవాలుగా స్వతంత్ర ప్రతిపత్తిని పొందాయి. పంచాయతన పూజ విధానం ద్వారా శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు మరియు గణేశుడిని ఒకేసారి ఆరాధించడం ప్రారంభమైంది. ఇక్కడ సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఇస్ రాంగ్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. శివ మరియు విష్ణువుల కలయికగా హరిహర విగ్రహాల ఆరాధన అనేది పెరిగిందంట. బౌద్ధమత ప్రభావాన్ని తగ్గించడానికి బుద్ధుడి విష్ణువు యొక్క 9వ అవతారంగా ప్రకటించారంట. ఎవరు? గుప్తులు.
నెక్స్ట్ పంచాయతన పూజ విధానం ద్వారా శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు మరియు గణేశుడిని ఒకేసారి ఆరాధించడం ప్రారంభించారంట. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగ్ అంటే యక్షులు లేదా నాగులు విగ్రహాలు తమ స్వతంత్ర హోదాను కోల్పోయి ప్రధాన దైవాల వద్ద ద్వారపాలకులుగా లేదా సహాయక శిల్పాలుగా మారిపోయినాయంట అండి. కానీ ఇక్కడేమన్నారు, ఇక్కడ ప్రధాన దైవాలుగా అన్నారు. ప్రధాన దైవాలుగా స్వయం ప్రతిపత్తిని పొందాయి అన్నారండి. ఇక్కడ స్వయం ప్రతిపత్తి పొందలేదు, ఇవి ఒక సహాయ శిల్పాలుగా మాత్రమే మారిపోయినాయంట. నెక్స్ట్ క్వశ్చన్, చైనా యాత్రికుడు ఫాహియన్ తన రచనలలో పేర్కొన్న అంశాలకు సంబంధించి క్రింది వాటిలో వాస్తవాలు ఏవి? పాటలీపుత్ర నగరంలోని అద్భుతమైన ఉచిత ఆసుపత్రుల గురించి ప్రస్తావించాడు. మతపరమైన అంశాల్లో భాగంగా చండాలుల పట్ల ఉన్న సామాజిక వివక్షను వివరించాడు. దేశంలో ఉరిశిక్షను సర్వసాధారణంగా ఉండేవని పేర్కొన్నాడు. సామాన్య ప్రజలు చిన్న చిన్న కొనుగోళ్లకు గవ్వలను వాడేవారని తెలిపాడు. ఇక్కడ ఏమడిగారండి? సరైనవి అడిగారండి. చైనా యాత్రికుడు ఫాహియాన్ సంబంధించిన రచనలకు సంబంధించి ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1, 2, 4 చైనా యాత్రికుడు ఫాహియాన్కి సంబంధించి పాటలీపుత్ర నగరంలోని అద్భుతమైన ఉచిత ఆసుపత్రుల గురించి ప్రస్తావించాడంట. నెక్స్ట్ మతపరమైన అంశాల్లో భాగంగా చండాలుల పట్ల ఉన్న సామాజిక వివక్షను వివరించాడంట. సామాన్య ప్రజలు చిన్న చిన్న కొనుగోళ్లకు గవ్వలను వాడేవారని తెలిపాడంట. దేశంలో ఉరిశిక్షలు సర్వసాధారణంగా ఉండేవని పేర్కొన్నాడు అనేది రాంగ్ అండి. ఫాహియాన్ ప్రకారం నేరస్తులకు ఉరిశిక్షలు విధించేవారు కాదంట. ఎవరి ప్రకారం? ఫాహియాన్ ప్రకారం నేరస్తులకు ఉరిశిక్షలు అనేవి విధించేవారు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి పన్నులు మరియు అధికారులను జతపరచండి. పన్నులు: ఉపరికర, వాతభూత, పుస్తపాల, సౌల్కిక. వివరణలు: పక్షులు లేదా జంతువుల బలుల క్రతువుల కోసం వసూలు చేసే రుసుము, తాత్కాలిక రైతులపై విధించే అదనపు పన్ను, సుంకాలు వసూలు చేసే అధికారి, భూమి యాజమాన్య రికార్డులను నిర్వహించేవారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. ఉపరికర తాత్కాలిక రైతులపై విధించే అదనపు పన్ను, వాతభూత పక్షులు లేదా జంతువుల బలుల క్రతువుల కోసం వసూలు చేసే రుసుము వాతభూత, పుస్తపాల భూమి యాజమాన్య రికార్డులను నిర్వహించేవారు, సౌల్కిక సుంకాలు వసూలు చేసే అధికారి. నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ వాణిజ్యం క్షీణించిన తర్వాత గుప్తుల కాలంలో జరిగిన వాణిజ్య మార్పులపై క్రింది వాటిలో సరైనవేవి? భారతీయులు ఆగ్నేయాసియా దేశాలైన జావా, సుమత్రా, మలయ, సువర్ణభూమితో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించారు. దీనివల్ల హిందూ మరియు బౌద్ధ సంస్కృతులు ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించాయి. ఆగ్నేయాసియా వాణిజ్యం రోమన్ వాణిజ్యం వల్ల వచ్చిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయగలిగింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రోమన్ వాణిజ్యం క్షీణించిన తర్వాత గుప్తుల కాలంలో జరిగిన వాణిజ్య మార్పులు ఏవి అంటే, భారతీయులు ఆగ్నేయాసియా దేశాలైన జావా, సుమత్రా, మలయతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించారంట. నెక్స్ట్, దీనివల్ల హిందూ మరియు బౌద్ధ సంస్కృతులు ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించాయి. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే, ఆగ్నేయాసియా వాణిజ్యం పెరిగినప్పటికీ రోమన్ వాణిజ్యం వల్ల వచ్చే భారీ లాభాలను అది భర్తీ చేయలేకపోయిందంట అండి. కానీ ఇక్కడేమన్నారండి, భర్తీ చేయగలిగింది అన్నారండి. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నలంద విశ్వవిద్యాలయంలో పనిచేసిన ఆచార్యులు మరియు వారి విశిష్టతలను జతపరచండి. వసుబంధు మరియు అసంగ యోగాచార శాఖను స్థాపించిన సోదరులు. శాంతరక్షిత నలంద నుండి టిబెట్కు వెళ్లి బౌద్ధ మతాన్ని స్థాపించారు. ధర్మకీర్తి 7వ శతాబ్దానికి చెందిన గొప్ప తర్కవేత్త మరియు తత్వవేత్త. ఆప్షన్ డి కరెక్ట్ అండి. నలంద విశ్వవిద్యాలయంలో పనిచేసిన ఆచార్యులు మరియు వారి విశిష్టతలను జతపరచండి అన్నారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. వసుబంధు అసంగ అంటే యోగాచార శాఖను స్థాపించిన సోదరులంట. ఎవరు? వసుబంధు అసంగ అనేవాళ్ళు. శాంతరక్షిత నలంద నుండి టిబెట్కు వెళ్ళి బౌద్ధ మతాన్ని స్థాపించిన వ్యక్తి అంట. నలంద నుండి టిబెట్కి వెళ్ళి బౌద్ధ మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే శాంతరక్షిత. ధర్మకీర్తి 7వ శతాబ్దానికి చెందిన గొప్ప తర్కవేత్త మరియు తత్వవేత్త. ఈ ముగ్గురు నలంద విశ్వవిద్యాలయ కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన నిష్ణాతులైన ఆచార్యులు.
నెక్స్ట్ క్వశ్చన్, నగర పరిషత్తులో సభ్యులుగా ఉండే క్రింది ప్రతినిధులలో సార్తవాహ ఎవరిని సూచిస్తుంది? సార్తవాహ ఆల్రెడీ డిస్కస్ చేసామండి లాస్ట్ వీడియోలో, మీకు ఐడియా ఉంటుంది. సార్తవాహ గురించి డిస్కస్ చేసామండి. నగరంలోని ప్రధాన వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, సంచార వర్తకుల సంఘం నాయకుడు, ప్రధాన వృత్తి పనివారుల సంఘం నాయకుడు, ప్రభుత్వ కార్యాలయానికి చెందిన ప్రధాన లేఖకుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి, సంచార వర్తకుల సంఘం నాయకుడు అండి. ఎవరు? సార్తవాహ. సార్తవాహని ఏమంటారు? సంచార వర్తకుల సంఘం యొక్క నాయకుడు అంటారంట. నగర శ్రేష్ఠి అంటే స్థానిక బ్యాంకర్ల సంఘం అధ్యక్షుడు. సార్తవాహ అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించి వ్యాపారం చేసే సంచార వర్తకుల నాయకుడు. సంచార వర్తకుల సంఘం నాయకుడు అన్న సంచార వర్తకుల నాయకుడు అన్న ఒకటే అండి. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి రాజరిక వైభవం మరియు బిరుదులకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. గుప్త రాజులు తమ శక్తిని చాటుకోవడానికి పరమేశ్వర, మహారాజాదిరాజా వంటి ఆడంబరమైన బిరుదులను ధరించేవారు. అలహాబాద్ ప్రశస్తి సముద్రగుప్తుడిని కుబేరుడు, వరణుడు, ఇంద్రుడు మరియు యముడితో పోల్చింది. గుప్త రాజ్యంలో రాజ్యపాలన వారసత్వంగా వచ్చేది మరియు కేవలం జ్యేష్ఠ పుత్రుడికే రాజ్యం దక్కాలనే నియమం ఖచ్చితంగా ఉండేది. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గుప్తుల కాలం నాటి రాజరిక వైభవం మరియు బిరుదులకు సంబంధించిందండి. గుప్త రాజులు తమ శక్తిని చాటుకోవడానికి పరమేశ్వర, మహారాజాది రాజా వంటి ఆడంబరమైన బిరుదులు ధరించేవారంట. సో దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్. అలహాబాద్ ప్రశస్తి సముద్రగుప్తుడిని కుబేరుడు, వరణుడు, ఇంద్రుడు మరియు యముడితో పోల్చారంట. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే, రాజ్యపాలన అనేది వారసత్వంగా వచ్చిందే కానీ జ్యేష్ఠ పుత్రుడికే రాజ్యం దక్కాలనే నియమం ఖచ్చితంగా ఎక్కడ లేదంటండి. ఇక్కడేమన్నారు? కేవలం జ్యేష్ఠ పుత్రుడికి అన్నారండి. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి నగర పరిషత్ లేదా అధిష్టాన అధికరణలో ఉండే ప్రధాన ప్రతినిధులను వారి ప్రాతినిధ్యం వహించే వర్గాలతో జతపరచండి. ప్రతినిధులు: నగర శ్రేష్ఠి, సార్తవాహ, ప్రథమ కులిక, ప్రథమ కాయస్థ. వర్గం లేదా సంఘం: సంచార వర్తకుల సంఘం నాయకుడు, ప్రధాన వ్యాపారుల లేదా బ్యాంకర్ల సంఘం అధ్యక్షుడు, ప్రధాన లేఖకుడు లేదా అకౌంటెంటు, ప్రధాన వృత్తి పనివారుల సంఘం నాయకుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నగర శ్రేష్ఠి అంటే ప్రధాన వ్యాపారుల లేదా బ్యాంకర్ల సంఘం అధ్యక్షుడు, ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసాం. సార్ధవాహ అంటే సంచార వర్తకుల సంఘం నాయకుడు, లాస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం ఈ పాయింట్. ప్రథమ కులిక అంటే ప్రధాన వృత్తి పనివారుల సంఘం నాయకుడు. ప్రథమ కాయస్థ ప్రధాన లేఖకుడు లేదా అకౌంటెంట్. నగర శ్రేష్ఠి స్థానిక వ్యాపారవేత్తల లేదా బ్యాంకర్ల సంఘం అధ్యక్షుడు. సార్ధవాహ కారవాన్ వర్తకుల నాయకుడు. ప్రథమ కులిక వృత్తి పనివారుల సంఘం నాయకుడు. ప్రథమ కాయస్థ ప్రభుత్వ కార్యాలయ ప్రధాన లేఖకుడు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి శ్రేణులు నిర్వహించిన విధులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రకటన ఏది? సరికానిది అడిగారండి. ప్రతి వృత్తికి ఒక సొంత శ్రేణి ఉండేది మరియు ఇవి తమ సభ్యుల కోసం సొంత చట్టాలను రూపొందించుకునేవి. శ్రేణులు బ్యాంకర్లుగా కూడా పనిచేస్తూ ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించి వడ్డీనిచ్చేవి. మందసోర్ శాసనం ప్రకారం పట్టు నేత పనివారి శ్రేణి సూర్య దేవాలయ నిర్వహణకు విరాళం ఇచ్చింది. శ్రేణులు కేవలం ఆర్థిక వ్యవహారాలకే పరిమితమయ్యాయి. న్యాయ వ్యవస్థలో వాటికి ఎటువంటి పాత్ర లేదు. ఆప్షన్ డి అనేది సరికానిదండి. ఇక్కడ క్వశ్చన్లో సరికానిది అడిగారు. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. శ్రేణులకు సంబంధించి ప్రతి వృత్తికి ఒక సొంత శ్రేణి అనేది ఉండేదంట మరియు ఇవి తమ సభ్యుల కోసం సొంత చట్టాలనేవి రూపొందించుకున్నాయంట. శ్రేణులు బ్యాంకులుగా కూడా పనిచేస్తూ ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించి వడ్డీనిచ్చేవి. ఈ పాయింట్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామండి. మందసోర్ శాసనం ప్రకారం పట్టునేత పనివారి శ్రేణి సూర్య దేవాలయ నిర్వహణకు విరాళం ఇచ్చిందంట. మందసోర్ శాసనం ప్రకారం పట్టునేత పనివారి శ్రేణి సూర్య దేవాలయ నిర్వహణకు విరాళం ఇచ్చింది. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే, ఇక్కడ ఏమన్నారు? శ్రేణులు కేవలం ఆర్థిక వ్యవహారాలకే పరిమితం అయ్యాయి, న్యాయ వ్యవస్థలో వాటికి ఎటువంటి పాత్ర లేదు అన్నారండి. కానీ అది రాంగు. పట్టణ పరిపాలనలో మరియు న్యాయ వ్యవస్థలో శ్రేణులకు
మాటకు గొప్ప విలువ ఉండేది మరియు అవి వర్తక వివాదాలను పరిష్కరించేవి. ఇక్కడ కేవలం అన్నారండి. కేవలం ఆర్థిక వ్యవహారాలకే కాదు, న్యాయ వ్యవస్థలకు కూడా పాత్ర అనేది ఉండేదంట అండి. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో భూమి నిర్వహణకు సంబంధించి క్రింది వాటిని విశ్లేషించండి. పుస్తపాల జిల్లా స్థాయిలో భూమి అమ్మకాలు, కొనుగోళ్లు మరియు యాజమాన్య హక్కులను రికార్డు చేసే అధికారి. భూమి కొలతలు, నివర్తన, కుల్లెవాప మరియు ద్రోణవాప వంటి ప్రమాణాలను భూమిని కొలిచేందుకు వాడేవారు. పాటక ఇది సుమారు 60 నుంచి 80 ఎకరాల విస్తీర్ణానికి సమానమైన భూమి కొలత ప్రమాణం. పై వాటిలో ఏవి సరైనవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. పుస్తపాల అంటే జిల్లా స్థాయిలో భూమి అమ్మకాలు, కొనుగోళ్లు, యజమాన్య హక్కులను రికార్డు చేసే అధికారి అంట. భూమి కొలతలు అంటే నివర్తన, కుల్లెవాప మరియు ద్రోణవాప వంటి ప్రమాణాలను భూమిని కొలిచేందుకు వాడేవారు. పాటక ఇది సుమారు 60 నుంచి 80 ఎకరాల విస్తీర్ణానికి సమానమైన భూమి కొలత ప్రమాణం. భూమి రికార్డుల నిర్వహణ మరియు కొలతల కోసం ప్రత్యేక అధికారుల ప్రమాణాలు ఉండేవని తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో ప్రాచుర్యం పొందిన స్మార్త సంప్రదాయం యొక్క లక్షణాలలో సరికానిది అడిగారండి. ఇది స్మృతుల మీద ఆధారపడిన పద్ధతి. 5గురు దేవతలను శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణేశుడు ఒకేసారి ఆరాధించే పంచాయతన పూజ పద్ధతికి ఇది పునాది వేసింది. యజ్ఞయాగాల కంటే వ్యక్తిగత భక్తికి మరియు గృహస్థాయిలో చేసే షోడశోపచార పూజలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ కాలంలో మతం కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమై సామాన్య ప్రజలకు దూరమైంది. సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఇస్ రాంగ్ అండి. ఇక్కడ ఏమన్నారు? కేవలం అన్నారండి. మెయిన్ ఎగ్జామ్లు కూడా ఎక్కువ ట్రాప్ చేసేది కేవలం అని, సరికానిదని, సరైనదని ఇట్లాంటి వాటిలోనే రాంగ్ ఆన్సర్ ఉంటుందండి మోస్ట్లీ. కరెక్ట్ ఆప్షన్ డి అండి. ఇక్కడ సరికానిది ఆప్షన్ డి. క్వశ్చన్లో సరికానిది అడిగారండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. స్మార్త సంప్రదాయం ప్రకారం గుప్తుల కాలంలో ప్రాచుర్యం పొందినవి ఏవంటే స్మృతుల మీద ఆధారపడిన పద్ధతి, 5గురు దేవతలను శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణేశుడు ఒకేసారి ఆరాధించే పంచాయతన పూజ పద్ధతికి ఇది పునాది వేసింది. యజ్ఞయాగాల కంటే వ్యక్తిగత భక్తికి మరియు గృహస్థాయిలో చేసే షోడశోపచార పూజలకు ప్రాధాన్యత పెరిగింది. శాశ్వత రాతి దేవాలయాల నిర్మాణం మరియు పురాణాల ద్వారా కథలు చెప్పడం వల్ల మతం సామాన్య ప్రజలకు మరింత దగ్గరైందండి. మరింత దగ్గరైంది అనేది కరెక్ట్, కానీ ఇక్కడ ఏమన్నారు? మరింత దూరమైంది అన్నారండి. సామాన్య ప్రజలు దూరమైంది అన్నారు. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నలంద విశ్వవిద్యాలయ ఆచార్యులకు సంబంధించి క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఆర్యభట్ట నలందాలో ఆచార్యుడిగా పనిచేశారు మరియు కొంతకాలం దానికి అధిపతిగా కూడా ఉన్నారు. దిగ్నాగుడు బౌద్ధ తర్కశాస్త్ర పితామహుడు. శీలభద్రుడు హుయాన్సాంగ్కు యోగాచార తత్వాన్ని బోధించిన కులపతి. పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవే. నలంద విశ్వవిద్యాలయ ఆచార్యులకు సంబంధించిందండి. ఆర్యభట్ట నలందాలో ఆచార్యుడిగా పనిచేశారు మరియు కొంతకాలం దానికి అధిపతిగా కూడా ఉన్నారు. దిగ్నాగుడు బౌద్ధ తర్కశాస్త్ర పితామహుడు అండి. ఎవరు? దిగ్నాగుడు. ఇది ఆల్రెడీ ఇదే వీడియోలోనే డిస్కస్ చేసామండి స్టార్టింగ్లో, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ పాయింట్స్ అనేవి యాడ్ అయినాయి. శీలభద్రుడు హుయాన్సాంగ్కు యోగాచార తత్వాన్ని బోధించిన కులపతి అండి. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తయుగం ముగిసే సమయానికి బౌద్ధ మతం ఎదుర్కొన్న సవాళ్లలో సరికానిదేది? గుప్తయుగం ముగిసే సమయానికి బౌద్ధ మతం ఎదుర్కొన్న సవాళ్లలో సరికానిదేది? బుద్ధుడిని విష్ణువు యొక్క అవతారంగా గుర్తించడం వల్ల బౌద్ధం తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోవడం ప్రారంభించింది. బౌద్ధంలోకి తాంత్రిక పద్ధతులు వజ్రాయన బౌద్ధం ప్రవేశించడం వల్ల దాని ప్రాచుర్యం తగ్గింది. గుప్తుల తర్వాత వచ్చిన రాజులు బౌద్ధాన్ని దేశం నుండి బహిష్కరించాలని శాసనాలు జారీ చేశారు. రాచరిక ఆదరణ తగ్గి రాజులు శివ లేదా విష్ణు ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఇస్ రాంగ్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దేని గురించి చెప్తుందండి ఇక్కడ? గుప్త యుగం ముగిసేసరికి బౌద్ధ మతం ఎదుర్కొన్న సవాళ్ళు. బుద్ధుడిని విష్ణువు యొక్క అవతారంగా గుర్తించడం వల్ల బౌద్ధం తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోవడం ప్రారంభించింది. బౌద్ధంలోకి తాంత్రిక పద్ధతులు అంటే వజ్రయాన బౌద్ధం ప్రవేశించడం వల్ల దాని యొక్క ప్రాచుర్యం తగ్గిందంట. రాచరిక ఆదరణ తగ్గి రాజులు
శివ లేదా విష్ణు ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారంట. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే రాజులు ఇతర మతాలకు ప్రాధాన్యత ఇచ్చారే తప్ప బౌద్ధాన్ని బహిష్కరించినట్లు ఎటువంటి ఆధారాలు లేవంట. మత సహనం అనేది కొనసాగిందంట అండి. కానీ ఇక్కడ ఏమన్నారు, దేశం నుండి బహిష్కరించాలని శాసనాలు జారీ చేశారు అన్నారండి. సో దట్స్ వై దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి న్యాయ ప్రక్రియలో సాక్ష్యాధారాల వర్గీకరణకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. సాక్ష్యం రకం వివరణ, లిఖిత ఆస్తి అనుభవంలో ఉండటం, సాక్షి పత్రాలు లేదా ఒప్పంద పత్రాలు, భుక్తి అగ్ని లేదా నీటి పరీక్షల ద్వారా నిరపరాధిని నిర్ణయించడం, దివ్య ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం. గుప్తుల కాలం నాటి న్యాయ ప్రక్రియలో సాక్ష్యాధారాల వర్గీకరణకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. సాక్ష్యం రకం, లిఖిత, సాక్షి, భుక్తి, దివ్య. వివరణ ఆస్తి అనుభవంలో ఉండడం, పత్రాలు లేదా ఒప్పంద పత్రాలు, అగ్ని లేదా నీటి పరీక్షల ద్వారా నిరపరాధిని నిర్ణయించడం, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. లిఖిత అంటే పత్రాలు లేదా ఒప్పంద పత్రాలు, సాక్షి అంటే ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం, భుక్తి అంటే ఆస్తి అనుభవంలో ఉండటం, దివ్య అంటే అగ్ని లేదా నీటి పరీక్షల ద్వారా నిరపరాధిని నిర్ణయించడం. గుప్తుల న్యాయ వ్యవస్థలో సాక్ష్యాధారాలను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. సాక్ష్యాలు లేని పక్షంలో దివ్య అనే దైవ పరీక్షల పద్ధతిని పాటించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త సైనిక వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బలాధికృత అనే అధికారి పదాతి దళాన్ని పర్యవేక్షించేవాడు. రాజభవనాన్ని మరియు రాజును రక్షించే అంగరక్షక దళాధిపతిని మహాప్రతిహార అని పిలిచేవారు. గుప్త సైనికులు ప్రధానంగా వెదురుతో చేసిన బాణాలను వాడేవారు. ఇవి ఏనుగుల చర్మాన్ని చీల్చలేకపోయేవి. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గుప్త సైనిక వ్యవస్థకు సంబంధించిన సరైనవండి. బలాధికృత అనే అధికారి పదాతి దళాన్ని పర్యవేక్షించేవాడంట. ఎవరు? బలాధికృత అనే అధికారి. దేన్ని? పదాతి దళాన్ని పర్యవేక్షించేవాడు. ఎక్కడ? గుప్తుల యొక్క సైనిక వ్యవస్థలో. రాజభవనాన్ని మరియు రాజును రక్షించే అంగరక్షక దళాధిపతిని మహాప్రతిహార అని పిలిచేవారు. రాజభవనాన్ని మరియు రాజును రక్షించే అంగరక్షక దళాధిపతిని మహాప్రతిహార అని పిలిచేవారంటండి. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే కాళిదాసు రచనల ప్రకారం గుప్త సైనికులు వాడిన ఇనుప బాణాలు చాలా శక్తివంతమైనవి మరియు అవి ఏనుగుల చర్మాన్ని కూడా చీల్చుకొని వెళ్ళేవి. కానీ ఇక్కడేమన్నారండి, వెదురుతో చేసిన బాణాలు వాడేవారు అని అన్నారండి. సో దట్స్ వై దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. వెదురుతో కాదు, ఇనుముతో. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో భూమిని కొలిచేందుకు వాడిన ప్రమాణాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. సరికానిది అడిగారండి. నివర్తన, కుల్లెవాప, ద్రోణవాప, అక్షపటల. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నివర్తన, కుల్లెవాప, ద్రోణవాప అనేవి కరెక్ట్ అండి. అక్షపటల అనేది భూమి కొలతల కాదండి. అక్కడ ఏం అడిగారు? భూమి కొలిచేందుకు ప్రమాణాలు అడిగారండి. కానీ ఇది అక్షపటల అనేది భూమి కొలతలకు సంబంధించింది కాదు. అక్షపటలాధికృత అనేది రాజరిక రికార్డులను సంరక్షించే అధికారిని సూచిస్తుందంట. మిగిలిన 3 భూమిని కొలిచేందుకు వాడే ప్రమాణాలు. ఏవేవి? నివర్తన, కుల్లెవాప, ద్రోణవాప. అక్షపటల అనేది రాజరిక రికార్డులను సంరక్షించే అధికారిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త రాజుల నాణేలు మరియు ముద్రలపై కనిపించే చిహ్నాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. రాజుల ముద్రలపై లింగం, త్రిశూలం, చక్రం మరియు శంఖం వంటి చిహ్నాలు శైవ మరియు వైష్ణవ శాఖల ఏకీకరణకు ప్రతీకలుగా ఉండేవి. గజలక్ష్మి చిహ్నం కూడా వారి నాణేలపై కనిపించేది. ఉదయగిరి గుహలలోని వరాహ అవతార శిల్పం గుప్తుల మత విశ్వాసానికి మరియు శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. పై వాటిలో సరైనవేవి? గుప్త రాజుల యొక్క నాణేలకు వాటి యొక్క ముద్రలకు సంబంధించిందండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రాజులు ముద్రలపై లింగం, త్రిశూలం, చక్రం మరియు శంఖం వంటి చిహ్నాలు శైవ మరియు వైష్ణవ శాఖల ఏకీకరణకు ప్రతీకలుగా ఉండేవంట. గజలక్ష్మి చిహ్నం కూడా వారి నాణేలపై కనిపించేది. ఉదయగిరి గుహలలోని వరాహ అవతార శిల్పం
గుప్తుల మత విశ్వాసానికి మరియు శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో అంటరానితనం ప్రవేశించిన తీరును వివరించే ఆచార ఆచారక్కోవై గ్రంథం ప్రకారం క్రింది వాటిలో సరైన అంశం ఏది? దక్షిణ భారతదేశంలో అంటరానితనం ప్రవేశించిన తీరును వివరించే ఆచారక్కోవై గ్రంథం ప్రకారం క్రింది వాటిలో సరైన అంశం ఏది? పుల్లయ్య అనే అంటరాని వారు తాకిన నీరు తాగకూడదు. అంటరాని వారు కేవలం నగరంలోనే నివసించాలి. అంటరాని వారిని చూసిన అపవిత్రం కాదని పేర్కొనబడింది. అంటరానితనం కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితమైంది. ఇక్కడ సరైన అంశం ఏంటి అంటే అంటరానితనం సంబంధించిన ఆచార కోవై గ్రంథం సంబంధించి పులయ అనే అంటరాని వారు తాకిన నీరు తాగకూడదంట అండి. అంటే అంటరాని వారు తాకిన నీరు తాగకూడదంట. ఆచార కోవై గ్రంథం ప్రకారం పులయులు తాకిన నీరు తాగడం నిషిద్ధం మరియు వారిని చూసిన అపవిత్రమేనని పేర్కొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్. నలంద విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఎంపిక విధానం మరియు బోధన గురించి హుయాన్ సాంగ్ ఏమని పేర్కొన్నాడు? నలంద విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఎంపిక విధానం మరియు బోధన గురించి హుయాన్ సాంగ్ ఏమని పేర్కొన్నాడు? ప్రతి విద్యార్థికి ఎటువంటి పరీక్ష లేకుండా ప్రవేశం కల్పించేవారు. ప్రవేశ ద్వారం వద్దే ద్వార పండితులు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికే లోపలికి ప్రవేశం ఉండేది. ఇక్కడ కేవలం పుస్తక పఠనం ద్వారా మాత్రమే విద్యను బోధించేవారు. విద్యార్థుల సంఖ్య ఆచార్యుల సంఖ్య కంటే చాలా తక్కువగా ఉండేది. ఇక్కడ నలంద విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఎంపిక విధానం గురించి మరియు వారి బోధన గురించి హుయాన్ సాంగ్ చెప్పిన వాటిలో కరెక్ట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ప్రవేశ ద్వారం వద్ద ద్వార పండితులు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికే లోపలికి ప్రవేశం ఉండేదంట. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ని ప్రతి ఒక్కరూ మంచి మార్క్స్ సాధించండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.